మరొక బ్యాక్ డోర్ కంపెనీ మనం మాట్లాడింది మీ అందరికీ తెలుసు, గిగిల్జెట్ కంపెనీ. సో ఆల్రెడీ ఇప్పుడు అన్ని న్యూసెస్లో వచ్చేసింది. మరొక కంపెనీ ఇలాగే కొన్ని వందల మంది దగ్గర ఒక్కొక్క దగ్గర నుంచి 2 నుంచి 2.5 లక్షలు 3 లక్షల వరకు వసూలు చేసి బోర్డు తిప్పడానికి రెడీగా ఉంది. ఇంకొక డౌట్ అడిగారు చాలామంది, మీరు కంపెనీ డైరెక్ట్గా ఎందుకు చెప్పట్లేదు అని. నేనేంటంటే మీకు ప్రతిదీ న్యూస్లో రాకముందే నాకు తెలిసిన ఇన్ఫర్మేషను నాకు ఎప్పటికప్పుడు అడుగుతూ ఉన్న స్టూడెంట్స్, దానికి సంబంధించి నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు అర్థం చేసుకోండి, నేను డైరెక్ట్గా మనము దాన్ని ఫైట్ చేయలేము. అది పెద్ద వ్యవస్థ, దాని వెనకాల చాలా వాళ్ళు ఉంటారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు పర్సనల్గా నాకేమన్నా ఇష్యూ అయితే నేను డబ్బులు ఖర్చు పెట్టకుండా మన తెలిసిన వాళ్ళ ద్వారా, మనకున్న పరిచయాల ద్వారా మనము అది ప్రాబ్లం నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాంటి సమయంలో నేను డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితులు లేని ఇప్పుడు. డెఫినెట్లీ కాంటాక్ట్స్ అయితే హై లెవెల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ అనేది నేను ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ గురించి కూడా మాట్లాడుతూ, యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ గురించి కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడబోతున్నా. దానికి సంబంధించిన బ్యాకప్ ఉంది నాకు ప్లాన్. కానీ ఈ కంపెనీస్ ఒకటి కాదు, 2 కాదు, వందల మంది ఉన్నారు. ఇప్పుడు మరొక కంపెనీ, ఇది వచ్చేసి కంపెనీ పేరు ఇంకా చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. ఈ కంపెనీకి చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు, ఈ కంపెనీ జెన్యూనా ఫేకా అని అడుగుతూ ఉన్నారు. ఆ కంపెనీ వచ్చేసి బోల్గా టెక్నాలజీస్. ఆ బీ ప్లేస్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. సో అర్థం చేసుకోండి గైస్. సో నెక్స్ట్ ఈ కంపెనీ అనేది ప్యాకేజ్ సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా కంపెనీస్ ఒకప్పుడు జెన్యూన్ కంపెనీస్ అయినప్పటికీ ఇప్పుడు ప్రాజెక్టులు లేక ఒక ప్లాన్ ప్రకారం ఒక 10 కోట్లు, ఒక 20 కోట్లు, లేకపోతే ఒక 30 కోట్లు వసూలు చేసేసి తర్వాత బోర్డు తిప్పేస్తూ ఉన్నాయి. సో దయచేసి మీరు గమనించగలరు. చాలామంది ఈ బ్యాక్ డోర్ జాబ్స్, నేను ఎంఎన్సీలో జాయిన్ అవ్వచ్చు అని అడుగుతూ ఉన్నారు. బ్యాక్ డోర్ జాబ్స్ అనేవి జెన్యూన్గా ఉండవు, డబ్బులు మోసపోవడం తప్ప దీంట్లో రెండోది ఉపయోగమే ఉండదు. చాలా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నాను. సో మెనీ పీపుల్ ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ అబౌట్ దిస్ కంపెనీ. నేను అందుకనే దీని గురించి అప్డేట్ చేస్తున్నాను. ఇది పక్కా ఎప్పుడు బోర్డు తిప్పుతో తెలియదు, కానీ బోర్డు అయితే ఖచ్చితంగా తిప్పేదానికి ఛాన్సెస్ ఉన్నది. సో ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని ఆలోచించండి. నేను ముందుగానే ఒక కంపెనీ గురించి వార్న్ చేస్తూనే ఉన్నాను. న్యూస్లో రాకముందే ఆ కంపెనీ నేను లిస్ట్ పెట్టాను. కానీ ఇప్పుడు లిస్ట్ పెడితే డైరెక్ట్గా నా కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి అనవసరమైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి నేను కంపెనీ చెప్పదలుచుకోలేదు. ఒకవేళ నాకు తెలియకపోయినా నా మనిషిని నేను పంపించి నేను దాని గురించి ఎంక్వైరీ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఇప్పుడు మనకి చూసుకుంటే క్రిస్టల్ క్లియర్గా నేను ఒకటే చెప్తా ఉన్నాను, అనవసరంగా లక్షలు డబ్బులు పోగొట్టుకోవద్దు. ఇప్పటి వరకు ఇది న్యూస్లోకి వచ్చిందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఇంకా బోర్డు అయితే పూర్తిగా తిప్పలేదు. ఖచ్చితంగా నెక్స్ట్ ఈ కంపెనీ జరగబోతోంది. ఇంకెన్ని కంపెనీలు ఉన్నాయో, ఎన్ని వందల కంపెనీలు బోర్డు తిప్పబోతున్నాయో మనకైతే కరెక్ట్ సమాచారం అయితే లేదు. కానీ నెక్స్ట్ 6 monthsలో కొన్ని వందల కంపెనీలు, 1-2 కాదు, కొన్ని వందల కంపెనీలు ఈ కోట్ల స్కామ్ అయితే జరగబోతోంది. కోట్లు వసూలు చేయబోతున్నాయి. ఆల్రెడీ చేసేస్తున్నాయి. బోర్డు తిప్పడానికి అయితే కొన్ని మంత్స్ టైం పట్టొచ్చు. మేబీ కొన్ని 1 or 2 కంపెనీస్ జెన్యూన్గా ఉన్నా కూడా ఉన్నాయి. అయితే నాకైతే తెలియదు, అంటే ఉండొచ్చేమో అనుకుంటున్నా నేను కూడా. బట్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అయితే వచ్చే 3-4 నెలల్లో కొన్ని వందల కంపెనీస్ బోర్డు తిప్పబోతున్నాయి. ఇదైతే పక్కా. చాలామంది ఆల్రెడీ ఇదే ప్రాసెస్లో ఉన్నారు. సో మీరు జాగ్రత్త పడకపోతే, ఆల్రెడీ డబ్బులు కట్టిన వాళ్ళు మనం ఏం చేయలేము. డబ్బులు కట్టబోయే వాళ్ళు జాగ్రత్త పడకపోతే మాత్రం అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటారు. ఓకే, సో దాని బదులు స్కిల్ నేర్చుకోండి. దయచేసి ఆ డబ్బులు స్కిల్ నేర్చుకోవడానికి ఖర్చు పెట్టండి. ఖచ్చితంగా ఎంతో కొంత మీకు రిటర్న్గా మీరు ఖర్చు పెట్టినందుకు మీకు యూజ్ఫుల్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.